రాజుండి కావ్య దగ్గర మాట్లాడుతుంటాడు. ఊపిరి ఎందుకు తీయాలనుకుంటాను అని చెప్తాడు. అక్కడున్న కావ్య నిద్రపోతూ ఉంటుంది. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది నేను ఎంత సాధ్యపడుతున్నా అని. మీ అమ్మ ఎంత బాధ పెట్టినా ప్రేమను చూపించగానే అది మొత్తం నాకే కావాలని అనుకున్నా. కానీ అలాంటి ప్రేమ మీ అమ్మకి ఎప్పటికీ ఇయ్యలేను అని చెప్తాడు. అక్కడున్న కావ్యాలన్నీ నిద్రపోయి ఉంటుంది. చివరికి మా ప్రేమ గుర్తుగా నిన్ను మనకి ఇవ్వాలనుకుంటే తన్ని కూడా దూరం చేస్తున్నావు ఇప్పుడు. ఒకవేళ ఈ విషయం మీ అమ్మకు చెప్తే తనను పణంగా పెట్టైనా నిన్ను కాపాడుతుంది. అందుకే ఈ విషయాన్ని తన దగ్గర దాస్తున్నాను. రేపు తనకు తెలియకుండానే అబార్షన్ చేయిస్తున్నాను అని చెప్తాడు. ఈ పనితో మీ అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించలేకపోవచ్చు. కానీ నన్ను ప్రేమించడానికన్నా ద్వేషించడానికన్నా మీ అమ్మ నాకు కావాలి. అందుకే నేను తనతో ఉండాలనే స్వార్థంతో నేను నిన్ను దూరం చేసుకోపోతున్నాను. నన్ను క్షమిస్తావు కాదు అని కావ్య కడుపు మీద చేయి పెట్టి ఆయన్ని అలానే ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు. అక్కడున్న కావ్య లేచి ఎంతసేపు అయిందండి వచ్చి అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న రాజు కన్నీళ్ళు తుడుచుకొని చూస్తాడు అక్కడ కావ్యని. నా కోసమని అబద్ధం చెప్పకండి. మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారని నాకు అర్థమైపోయింది. నేను సరిగ్గా చూసుకుంటాను లేదని కడుపులో బిడ్డకి అడుగుతున్నారు కదా మీరంత కంగారు పడకనే అవసరం లేదు అని చెప్పాడు. ఆ మాటకి రాజు ఉండి అలానే మౌనంగా ఊరికి ఉండిపోతాడు. ఇంకొక 6 నెలలు గడవగానే బేబీని తీసుకొని రాజు చేయికి ఇలా పెడుతూ నీ బిడ్డని ఇలా పెడతాను నీ చేతితో నేను చెప్తుంది. అప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మీ ఇష్టం అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు కావ్యని. రేపొద్దున బిడ్డ పుట్టగానే నా మీద ప్రేమ తగ్గిపోతుంది కదా మీకు. నువ్వెందుకు అలా అంటున్నావు అని అంటాడు రాజు. నార్మల్గా భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉన్నా పిల్లలు పుట్టినాక ఆ ప్రేమ అంతా పిల్లల మీద పోతుందంట. అందుకే అడుగుతున్నాను అని చెప్తూ ఉంటుంది. సర్లేండి మీరు మీ బిడ్డ పైన ఎంత ప్రేమ చూపించుకోండి. ఎంత పిల్లలు వచ్చినా నా ప్రేమ మాత్రం మీకే అని రాజు బుగ్గ పైన చేయి పెట్టి అలానే చూపుతూ మాట్లాడుతూ ఉంటుంది. మా ఆయన గారికి వేస్తాను చెప్పండి. ఆ మాటకి రాజు అలానే చూస్తూ ఉంటాడు కావ్యని. నవ్వుతూ ఉంటుంది కావ్య రాజుని చూసి. అక్కడున్న రాజు లేచి అయినా అంతగా పూర్తిగా ప్రాణం పోసుకోవడం మేము అంత ప్రేమ పెంచుకోవడం ఎందుకు అని చెప్తూ ఉంటాడు. కావ్య ఉండి అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది రాజుని. మా వైపు గురించి నాకు బాగా తెలుసు. తనకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా ఆపరేషన్కు ఒప్పుకోదు. తన బిడ్డని చంపుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అని చెప్తూ ఉంటాడు. రాజు అక్కడున్న డాక్టర్ ఉండి తను ఒప్పుకోకపోతే మేము ఒప్పించేలా చేయాలి అని అంటాడు. అంతేగాని అలా చెప్పకుండా ఆపరేషన్ ఎలా చేశాను చెప్పండి అని చెప్తూ ఉంటాడు. అది అక్కడున్న రాజు ఉండి ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ అలా చెప్పకండి. తనకు తెలియకముందని ఆపరేషన్ జరిగిపోవాలి, అబార్షన్ కూడా అయిపోవాలి అని చెప్తాడు. నీ కాలు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ ఉంటాడు. వెళ్ళి కాలు పెట్టుకుంటుంటే అక్కడ ఉన్న డాక్టర్ రాజు ఏం చేస్తున్నారు రాజు అని చెప్పాడు. అక్కడున్న కావ్య వచ్చి అంతా విని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఆ మాటలన్నీ డాక్టర్ రాజుని అలానే చూసి అక్కడున్న రాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. కావ్య చూసి అక్కడున్న డాక్టర్ కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న కావ్య ఉండాలని బాధపడుతూ అలానే ఉండిపోతుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.